అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్డర్ గ్రామంలో అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను విగ్రహ ధ్వంసం కేసు ఎట్టెక్కేలకు చిక్కుముడి వేడింది. ప్రతిరోజు విగ్రహాలను చూడలేక అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేశారు నిందితులు. సుమారు 6 రోజుల పాటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలైన నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులకు ఈ నెల 24వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ను న్యాయస్థానం విధించింది. ఈ ఘటనకు దారితీసిన విషయాలను డీఎస్పీ రామకృష్ణ మీడియాకు వివరించారు. శృతి ఒక్క నిమిషం అంటూ ఈరోజు మనం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నది మెయిన్ ఉద్దేశం మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి జిల్లాలో బెల్ల గ్రామంలో మొన్న 4వ తారీఖు నైటు అంటే ఆ రోజు రంగా గారి జయంతి వేడుకలు జరిగినాయి. అయినా వాడిని తెల్లారగట్లు అంటే కనుక ఎర్లీ అవర్స్ ఆఫ్ 5th మాట. ఆ రోజు నైటు ఈ వెల్ల గ్రామంలో ఒక 5 వ్యక్తులు, అంటే మొదటి వ్యక్తి పేరు అయితే అతను జునైల్ కాబట్టి అతని పేరు చెప్పడం అన్నది జునైల్ కాబట్టి సిసిఎల్ అని అంటాం. తర్వాత ఎర్రంశెట్టి త్రిమూర్తులు, ఎలియాస్ తరుణ్ అని చెప్పేసి అతను, తర్వాత చిక్కాల వీరమణికంఠ ఎలియాస్ మణి, తర్వాత వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని, ఈత రామచంద్రుడు ఎలియాస్ రాము ఎలియాస్ చిన్ని, వీళ్ళందరూ కూడా ఈ వెల్ల గ్రామానికి చెందిన ఒక పీర్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళంతా కూడా ఆగ్రో ట్రాక్టర్స్ ఏదైతే వరి కోత యంత్రాలు అయితే ఉన్నాయో వాటికి నడిపే వాళ్ళు వీళ్ళంతా నడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళ పరిచయం. ఇందులో మెయిన్ అతను ఏదైతే మనం సిసిఎల్ఏ అన్నామో అతను కూడా ఇందులో సభ్యుడే. అతని పేరైతే కొంచెం చట్ట ప్రకారం వెల్లడించడం కుదరదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ రోజు పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే ఈ చిక్కాల వీరమణికంఠ ఎలియాస్ మణి అని చెప్పామో, అలాగే వేపూరి వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని, వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే ఆ మాటల్లో ఇక్కడ మన వీళ్ళిల్లు, ఈ మణి అన్న అతని ఇల్లు మన అంబేద్కర్ గారి, తర్వాత మా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ జగనన్న కాలనీ దగ్గర ఇతని ఇల్లు. అదేవిధంగా ఈ రెండో అతను నేను చెప్పిన ఈ వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని వాళ్ళ బ్రదర్ ఇల్లు కూడా కాలనీలోనే ఈ జగనన్న కాలనీలో ఉంటుంది. వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు అస్తమానం మనకి ఎంట్రన్స్లో ఇది ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది తీసేస్తే కనుక, ఈ విగ్రహాలు పడగొట్టేస్తే కనుక ఇదంతా కూడా కాలనీకి వెళ్ళటానికి కొంచెం అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రొవోక్ చేశారు. ఈ ప్రొవోక్ చేసిన వెంటనే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఆమోద ముద్ర చెప్పారు. ఆమోద ముద్ర చెప్పిన తర్వాత